పెన్షన్ల పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం తంటాలు పడుతోంది. పబ్లిసిటీ కోసం ఈ నెల కూడా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం చేశారు. వాలంటీర్లకు ఏ పని ఇవ్వకుండా, వేతనాలు ఇవ్వకుండా పక్కన పెట్టింది ఏపీ ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏకంగా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు వాలంటీర్ల ఊసే ఎత్తడం లేదు టీడీపీ ప్రభుత్వం. పైగా ఇంటింటికి పెన్షన్లు అందజేస్తామంటూ కూడా హామీని విస్మరించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అది కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ పంపిణీని వాలంటీర్లు దూరం చేయడం కోసం, వాలంటీర్ని పెన్షన్ పంపిణీని తప్పించడం కోసం, వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ని దూరం చేసింది. దీంతో 1వ తేదీన ఇంటికే తీసుకెళ్లి ఆ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందించడానికి కోసం నానా తంటాలు పడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, చోటామోటా నాయకులు, గ్రామ స్థాయిలోనూ లేదా పట్టణంలో వార్డు స్థాయి నాయకులు కూడా పెన్షన్ పంపిణీ ఇంటింటికి వెళ్ళి చేస్తున్నటువంటి పరిస్థితి. కొందరేమో గ్రామాల్లోనూ లేదా పట్టణాల్లోనూ ఒక ప్రాంతానికి పెన్షనర్లు పిలిచి అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఎప్పుడైతే దూరం చేశారో, వాలంటీర్లు పొద్దున్నే 6ంటికి ఇంటికి తీసుకువెళ్ళి పెన్షన్ ఇచ్చి పంపిణీ చేసేటువంటి వ్యవస్థను ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించారు. సచివాలయ ఉద్యోగుల్ని రాత్రిపూట నిన్న రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే స్థానికంగా గ్రామంలో నివాసం ఉండనటువంటి సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి అక్కడే బస చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లోనూ ఆ కలెక్టర్లు, అదేవిధంగా ఎంపీడీఓలు ఆ సచివాలయ ఉద్యోగులకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. చాలామంది రాత్రి అక్కడే బస చేసినటువంటి పరిస్థితి. సో బస చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెన్షన్ పంపిణీ ఈరోజు ఉదయం చేపట్టినటువంటి పరిస్థితి. వాలంటీర్లు మరొక వైపు వాలంటీర్లకు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆ విధులు కూడా వాలంటీర్లకి అప్పగించలేదు. అంతేకాకుండా ₹1 వేతనాన్ని కూడా చెల్లించలేదు. ఈరోజు 1వ తేదీ వచ్చింది, మొన్న జూలై 1 శాలరీ వేతనం వాళ్ళకి చెల్లించలేదు. ఇవాళ వేస్తారో లేదని ఒక సందేహం కూడా ఉంది. ఇప్పటివరకు మరొక వైపు ఈ నెల 14తో వాలంటీర్ వ్యవస్థకి సంబంధించినటువంటి గత ఏడాది చేసినటువంటి రెన్యువల్ గడువు ముగుస్తుంది. సో ఇప్పుడు ఆ వాలంటీర్ల వ్యవస్థని మళ్ళీ రెన్యువల్ చేస్తారా లేదా, ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు కొనసాగిస్తారా లేదా అన్న అంశంపైన ఇప్పటి వరకు కూడా ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి. సో వాలంటీర్ల మీద ఆ కక్షతోని వాలంటీర్ వ్యవస్థ పైన కక్ష కట్టి వ్యవహరించడం కోసం మరొకవైపు సచివాలయ ఉద్యోగులందరినీ కూడా రాత్రిపూట బస చేయించి మరి పెన్షన్లు పంపించి అన్నిటికీ మించి వాస్తవానికి ₹1000 పెన్షన్ పెంచినటువంటి ప్రభుత్వం గత నెల 1వ తేదీన అట్టహాసంగా ఆ పెన్షన్ల ఆ పెంపు కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించింది. అయితే ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం అన్నది ప్రతి నెల ఇవాళ రాజకీయం కండువాలు వేసుకుని ఆఖరికి కలెక్టర్లు పెన్షన్లు పంపిణీకి వెళ్ళిన చోట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కండువాలు వేసుకొని మరి అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా అధికార పార్టీకి సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెన్షన్ పంపిణీలో చొరబడటం అన్నది ఇప్పుడు ఆ తీవ్ర విమర్శలు పాల్గొతుంది. గతంలో ప్రతి నెల ఇంటికి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోనే ఆ పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్ చేయడం, ప్రతి నెల అనేక చోట్ల ఆ డబ్బులు కూడా ఉద్యోగుల దగ్గర టీడీపీ కార్యకర్తలు లాక్కొని వీళ్ళు పెన్షనర్లకు పంపిణీ చేయడం, పబ్లిసిటీ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రతి నెల కూడా పాల్గొనాలని ఆదేశించడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఓకే సతీష్.